ఖమ్మం జిల్లాలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా పూర్వ అధ్యక్షులు బొంతు రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నవభారత నిర్మాణం కోసం విద్యార్థులు తిరోగమన భావజాలాన్ని తిరస్కరించి కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. 1970లో స్థాపితమైన ఎస్ఎఫ్ఐ అధ్యయనం, పోరాటం, త్యాగాల నినాదంతో దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించిందని రాంబాబు అన్నారు. స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, సోషలిజం ఆశయాలతో విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లిన సంఘంగా ఎస్ఎఫ్ఐ నిలిచిందన్నారు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి నాయకుల స్ఫూర్తితో అన్యాయాలను ప్రశ్నించే ధైర్యాన్ని ఎస్ఎఫ్ఐ విద్యార్థుల్లో నింపిందన్నారు. ఎందుకనంటే వాళ్ళ ఆ రోజు ఏర్పడేటువంటి ఎస్ఎఫ్ఐ, ఆ రోజు 7 మంది విద్యార్థులతో ఏర్పడేటువంటి ఎస్ఎఫ్ఐ వాళ్ళ ఇన్నేళ్లలో అంటే ఎస్ఎఫ్ఐ ఇచ్చినటువంటి నినాదం ఏదైతే ఉందో అధ్యయనం, పోరాటం, చదువుతూ పోరాడు, చదువుకై పోరాడేటువంటి నినాదాన్ని తీసుకొని మనం చదువుకునేటువంటి తరుణంలో విద్యారంగంలో మనకు వచ్చేటువంటి సమస్యలు కానివ్వండి, ప్రభుత్వాలు మనకు కల్పించాల్సినటువంటి సదుపాయాలు కానివ్వండి, వీటన్నిటిని మనం అడగడం కోసం, మన హక్కుల్ని మనం సాధించుకునే దానికోసం ఇవాళ దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఒక ఛాంపియన్ లాగా ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంది. ఇవాళ ఎస్ఎఫ్ఐ ఏర్పడిన రోజు నుంచి 1200 మంది విద్యార్థుల దాకా కూడా ఇవాళ ఏదైతే అధ్యయనం, పోరాటం అనేటువంటి నినాదాన్ని తీసుకున్నారో ఆ నినాదం కోసం ప్రాణాలు కూడా అర్పించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ బెంగాల్ రాష్ట్రంలో ఒక 20 సంవత్సరాల క్రితమే బెంగాల్ రాష్ట్రంలో 9వ తరగతి చదివేటువంటి ఒక విద్యార్థిని అక్కడ చాలా దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు అక్కడ మతోన్మాదానికి సంబంధించినటువంటి కొన్ని సంఘాలు ఒక అసంపూర్తికి సంబంధించినటువంటి ఒక బంధుకు పిలుపునిస్తే ఆ స్కూల్ కమిటీకి కార్యదర్శిగా నీలకంఠ తాలూకుదార్ అని చెప్పేసి 9వ తరగతి చదువుకునేటువంటి ఒక విద్యార్థి పనిచేస్తా ఉన్నాడు. వాళ్ళు బంద్ చేయడం కోసం ఆ స్కూల్కి వస్తే, లేదన్నా మేము మా స్కూల్ని బంద్ చేయం, మా ఎస్ఎఫ్ఐ కమిటీ ఈరోజు బంధు దేనికి సంబంధించింది కాదు, ఇవాళ ఇది విద్యార్థులకు ఉపయోగపడేటువంటి బంద్ కాదు, కాబట్టి ఈ బంద్ని మేము చేయం, మా కమిటీ ఈ బంద్కి సపోర్ట్ చేయొద్దని చెప్పిందని చెప్పేసి ఓ 9వ తరగతి చదివేటువంటి విద్యార్థి అక్కడ బంద్ కోసం వచ్చినటువంటి పెద్దవాళ్ళతో పోరాటం చేస్తాడు. ఇవాళ నువ్వు ఈ బంద్ చేయకపోతే నేను చంపేస్తామని చెప్పి వాళ్ళు ఆ 9వ తరగతి విద్యార్థిని బెదిరిస్తారు. అయినా కూడా లేదు, మీరు నన్ను చంపినా, నన్ను ఏం చేసినా కానివ్వండి, వాళ్ళ ఈ బంద్ మా పాఠశాల మాత్రం జరగదు, మా ఎస్ఎఫ్ఐ కమిటీ ఏదైతే ఈరోజు స్కూల్ నడవాలి, బంద్ జరగద్దనేటువంటి పిలుపునిచ్చిందో ఆ పిలుపు కట్టుబడి మేము ఇక్కడ పనిచేస్తాం, మా స్కూల్ని బంద్ చేయడానికి ఏమాత్రం ప్రసక్తి లేదని చెప్పేసి నీలకంఠ తాలూకుదారి చెప్తాడు. వాళ్ళు నీలకంఠ తాలూకుదారి 2 చేతులు నరికేస్తారు అదే స్కూల్లో ఆ విద్యార్థుల ముందు. నువ్వు బంద్ చేస్తావా చేయవా అని చెప్పేసి 2 చేతులు నరికినా లేదు, ఈ బంద్కు మేము సపోర్ట్ చేయం, మా స్కూల్ నడవాల్సిందే, మా ఎస్ఎఫ్ఐ ఏదైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపుకే మేము కట్టుబడి ఉంటాం అని చెప్పేసి చెప్తాడు. 2 కాళ్ళు నరికేస్తారు, తలను కూడా నరికేసి ఒక గోనె సంచిలో ఆ నీలకంఠ తాలూకుదారి అనేటువంటి 9వ తరగతి చదివేటువంటి విద్యార్థిని కాళ్ళు, చేతులు, తల నరికేసి ఒక గోనె సంచిలో మూటగట్టి తీసుకెళ్లి వాళ్ళ ఇంటి ముందు పడేస్తారు. వాళ్ళ అమ్మను పిలిచి చెప్తారు, అక్కడ ఏదైతే ఆ మతోన్మాదానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ అమ్మను పిలిచి, వాళ్ళ ఎస్ఎఫ్ఐలో తిరుగుతున్నాడు కాబట్టి నీ కొడుకు మాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి మేము నరికేసాం, చంపేశాం, జాగ్రత్త, నువ్వు ఇంకో 10 మంది విద్యార్థులకి ఇలా ఎస్ఎఫ్ఐలో తిరిగితే మిమ్మల్ని చంపేస్తారని చెప్పాలనేటువంటి చెప్పమని చెప్పి వాళ్ళ అమ్మకు చెప్తారు. కానీ వాళ్ళ అమ్మ వాళ్ళకి ఏం చెప్తుంది అక్కడ, లేదు వాళ్ళ ఎస్ఎఫ్ఐ స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం అనేటువంటి ఆశయాలతో పనిచేస్తూ ఉంది. ఈ దేశంలో చదువుకునేటువంటి ప్రతి విద్యార్థి సమానత్వంగా, సమాన హక్కులతోని, సమానమైన విద్యని ప్రతి విద్యార్థి